ఫ్యాక్ట్ నెంబర్ 1. తిరుమల కొండ మీద మొట్టమొదటిగా నివసించిన మనిషి ఎవరో తెలుసా? 1000 సంవత్సరాల క్రితమే స్వామివారి అభిషేకం చేయటం కోసం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాపి వినాశనం నుండి తిరుమల నంబి అనే పేరుగల భక్తుడు ఒక కుండలో నీళ్లు మోసుకుంటూ తెచ్చేవాడు. అలా ఒకరోజు నీళ్లు తెస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తోంది, కొద్దిగా నీళ్ళని ఇవ్వమని అడుగుతాడు. ఈ నీరు స్వామివారి అభిషేకం కోసం తీసుకుని వెళ్తున్నాను అని వేటగాడికి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు తిరుమల నంబి. దాంతో ఆ వేటగాడు వెనకాల వెళుతూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుండి వచ్చే నీళ్లను తాగుతాడు. అయితే గుడికి దగ్గరగా వచ్చేసరికి కుండలో నీళ్లు లేవు అని గమనించిన తిరుమల నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండ మీదకి ఒక బాణం వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక ఇప్పటి నుండి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లను ఇక్కడ నుండి తీసుకొని పో అని చెప్పి నవ్వుతూ మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగ. అయితే వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి. ఇక ఆ నీళ్లను తీసుకొని వచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కన చిన్న ఇల్లు కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రం స్పీడ్ ఎంత ఉంటుంది? హిందూ పురాణాల ప్రకారం ఈ చక్రాన్ని విశ్వకర్మ సూర్యుని ధూళి నుండి తయారు చేస్తారు. ఇది విశ్వశక్తికి ధర్మానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దాని లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు అది వెనక్కి తిరిగి రాదు. అలాగే 14 లోకాలను రెప్పపాటులో నాశనం చేయగలదు. దీన్ని ఉపయోగించి శిశుపాలుడు, రాము వంటి రాక్షసులను సంహరించారు. అలాగే భక్తులను రక్షించడానికి కూడా ఉపయోగించేవారు. కొన్ని గ్రంథాలలో దీని వేగం మన ఆలోచనంత స్పీడ్ ఉంటుంది అని అంటారు. కొన్ని గ్రంథాల ప్రకారం దీని స్పీడ్ కాంతి వేగం లేదా అంతకంటే ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుందని చెప్తారు. అయితే పురాణాల్లో, గ్రంథాల్లో కానీ ఇతర అధ్యయనాల ప్రకారం కానీ దీని వేగాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఇంత వేగవంతమైన ఆయుధాన్ని కేవలం శివుని యొక్క త్రిశూలం మాత్రమే ఆపగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. హనుమంతుడిని శివుడి అవతారం అని ఎందుకు అంటారో తెలుసా? బ్రహ్మదేవుని భవనంలో అందమైన అప్సరస అంజనాదేవి. అంజనాదేవి ఒక ముని యొక్క ఆగ్రహానికి గురై నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో ఆ మరుక్షణం నువ్వు వానర రూపంలోకి మారిపోతావని శపిస్తాడు. అయితే బ్రహ్మ ఆమెకు సాయపడాలని ఆమెను భూలోకంలోకి పంపిస్తాడు. భూలోకంలోకి వచ్చిన అంజనాదేవి వానర రాజైన కేసరిని కలిసి అతని వివాహం చేసుకుంటుంది. అంజనాదేవి శివుని యొక్క భక్తురాలు. ఆమె శివునికై కఠోర తపస్సు చేయగా ఆ పరమశివుడు ఆమెకు కొడుకుగా హనుమంతుని వేషంలో జన్మించి ఆమెకు శాప విమోచన కలిగిస్తాడు. అందుకే హనుమంతుడిని శివావతారం అని పిలుస్తారు. అందువల్లే శివుని యొక్క అపారమైన శక్తులు హనుమంతునిలో ఇమిడి ఉంటాయి. శ్రీ మహావిష్ణువు శివునికి పరమ భక్తుడు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడికి శివుడి అవతారమైన హనుమంతుడు పరమ భక్తునిగా ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. పుష్ప 2లో చీర కాస్ట్యూమ్ ఒరిజినల్ స్టోరీ తెలుసా? 900 ఏళ్ల క్రితం పాలెగాళ్ళు అని ఉండేవారు. తిరుపతి ప్రాంతానికి చెందిన పాలెగాడు కామాంధుడు. వాడెంత దుర్మార్గుడంటే కనిపించిన ప్రతి కన్యను దారుణంగా బలాత్కరించేవాడు. వాడికి తెలియకుండా ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తే నరికేస్తాడు. ఈ అరాచకాన్ని ఆపటానికి అవిలాల అనే ప్రాంతంలో గంగమ్మ అనే అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి అమ్మవారి స్వరూపం అవ్వటంతో తను యవ్వనంతో ఎంతో అందంగా ఉండేది. ఈ దుర్మార్గుడి కళ్ళు ఆ అమ్మాయి మీద కూడా పడి అనుభవించే ప్రయత్నం చేయటంతో గంగమ్మ కోపంతో నిన్ను 5 రోజుల్లో చంపేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది. దాంతో భయపడి ఎక్కడో దాక్కుంటాడు. గంగమ్మ 5 రోజులు 5 మారువేషాలు వేసుకొని వాడిని వెతుకుతూ ఉంటుంది. 5వ రోజు దొరవేషం అనే విచిత్రమైన వేషాన్ని ధరించి బూతులు మాట్లాడుతూ మగ గొంతులో అరుస్తుంది. అప్పుడు వాడు బయటికి రాగానే తల నరికేస్తుంది. ఈ 5 వేషాల్లో ఒక వేషమే పుష్ప 2లో మాతంగి వేషం. ఫ్యాక్ట్ నెంబర్ 5. హనుమంతుని చేతి బలం ఎంతో తెలుసా? 10,000 ఏనుగుల్లో ఉన్న బలం ఒక దిగ్గజ ఏనుగులో ఉంటుంది. అలాంటి 10,000 దిగ్గజ ఏనుగుల్లోని బలం ఇంద్రదేవుని వాహనమైన ఐరావతి ఏనుగులో ఉంటుంది. అలాంటి 10,000 ఐరావతి ఏనుగుల్లోని బలం ఇంద్రదేవునికి ఉంటుంది. 10,000 మంది ఇంద్రదేవులలోని బలం ఆంజనేయ స్వామి చిటికెన వేలులో ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు హనుమంతుడు ఎంతటి బలవంతుడు అని. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఎందుకు శివుడు మాత్రమే గంగను మోయగలడు? శివుడు మాత్రమే ఎందుకు ఎలిజిబులో తెలియాలంటే మిగతా ఇద్దరు ఎందుకు కాదో మనకు తెలియాలి. బ్రహ్మ కడిగిన పాదము. వామనావతారంలో నారాయణమూర్తి కాళ్ళు కడిగిన నీళ్ళే బ్రహ్మ కమలంలో దాచుకున్నాడు. అదే గంగ. సో తన కాళ్ళు కడిగిన నీళ్లు తనే తల మీద పెట్టుకోలేడు కాబట్టి విష్ణుమూర్తిని మనం లెక్కించలేం. ఇక బ్రహ్మ
బ్రహ్మ చతుర్ముఖుడు. బ్రహ్మలోకం నుండి భూలోకం యొక్క డిస్టెన్స్ చాలా ఎక్కువ. అక్కడి నుండి గంగను వదిలితే భూమి కొట్టుకుపోతుంది. సో మధ్యలో ఒక వ్యక్తి కావాలి, ఆయనే పరమేశ్వరుడు. రుద్రుడైతే సరిగ్గా సరిపోతాడు, ఎందుకంటే రుద్రుడు అనగా లయకారుడు. ఆయన బ్యాలెన్స్ అండ్ కంట్రోలింగ్ సరిగ్గా చేయగలిగే వ్యక్తి. ఆనకట్ట కరెక్ట్గా ఉంటేనే ఆ నదీ ప్రవాహంలోని నీళ్లు పంట పొలానికి చేరి మనకి మంచు కుదురుతుంది. అందుకే శివుణ్ణి మధ్యలో పెట్టి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేలాగా చేసి భూమి మీదకి వదులుతాడు బ్రహ్మ గంగని. ఫ్యాక్ట్ నెంబర్ 7. గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా? పూర్వం మయూరధ్వజుడు అనే రాజు ఉండేవాడు. అతను శ్రీకృష్ణుడికి పరమభక్తుడు. ఎవరు ఏదడిగినా దానం చేయగల దానశీలి. అయితే తన దానగుణాన్ని పరీక్షించటానికి కృష్ణుడు అర్జునుడితో కలిసి బ్రాహ్మణ అవతారం వేషంలో వెళ్ళి ఇలా అంటాడు: రాజా, మేమిద్దరం మీ దగ్గరికి వస్తుంటే మా బిడ్డను సింహం పట్టుకుంది. మీ శరీరంలో కుడిభాగం ఇస్తేనే కానీ ఆ సింహం మా బిడ్డని మాకివ్వమని చెప్పింది. దానికి మయూరధ్వజుడు అంగీకరించి దానం ఇవ్వటానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన ఎడమ కంట్లోంచి నీరు రావటం గమనించిన అర్జునుడు ఏడుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు అంటాడు. నా శరీరంలో సగభాగం ఎవరికి ఉపయోగపడకుండా పోతున్నందుకు నాకు బాధగా ఉంది. అందుకే నా ఎడమ కంటి నుండి నీరు వస్తుంది అంటాడు. దానికి శ్రీకృష్ణుడు సంతోషించి నిజరూపం ధరించి ఏ వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ రాజు అశాశ్వతమైన ఈ దేహాన్ని వీడి ఎప్పుడూ దేవుడి సన్నిధిలో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు ఆలయంలో ధ్వజస్తంభమై ఉంటావు, భక్తులు నిన్ను దర్శించుకున్న తర్వాతే ఆలయంలోకి వస్తారు అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. కర్ణుడి జన్మరహస్యం చెప్పి కర్ణుడితో మాట్లాడిన శ్రీకృష్ణుడు. కర్ణుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కర్ణ, నీవు కుంతీ పుత్రుడివి, పాండవులలో అగ్రస్థానం కలిగిన వాడివి. ధర్మరాజుకు ఈ విషయం తెలిసినా నీకు సాష్టాంగ నమస్కారం పెట్టి నిన్ను కురు సామ్రాజ్యానికి పట్టభద్రుని చేస్తాడు. నీవు చక్రవర్తిగా రథంలో వస్తుంటే ధర్మరాజు నీకు విద్యామరం ఇస్తాడు. వాయుపుత్రుడు నీకు ఛత్రం పడతారు. సవ్యసాచి అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు. పాంచాల యాదవరాజులు నీ వెంట ఉంటారు. అభిమన్యుడు మొదలైన వారు నీ వెంట వస్తారు. దేవేంద్ర వైభవం పొందుతూ రాజ్యాన్ని పాలించు. కృష్ణుడి మాటలు విన్న కర్ణుడు, కృష్ణ, కుంతీదేవి దయా విహీని అయి నదిలో వదిలివేసిన నన్ను ఒక శూద్రుడు దయతో పెంచి పెద్ద చేశాడు. అతని భార్య కూడా నన్ను ప్రేమతో చూసింది. వారు తమ కుమారుల కన్నా మిన్నగా నన్ను చూసుకున్నారు. నీవే కదా నాకు పెద్దలంటే గౌరవం అని చెప్పావు. నా తల్లిదండ్రులకు నేను చేయవలసిన విద్యుత్ కర్మలన్నీ నేను నిర్వహించాలి కదా. అది విడిచి ఇప్పుడిలా రాజకుమారుడినని పాండవుల వద్దకు రావటం ధర్మమా? సూతుడు నన్ను చూడక చక్రవర్తి అయిన రారాజు నన్ను తన తమ్ముళ్ళ కంటే అధికంగా చూసుకొని రాజును చేశాడు. యుద్ధం ముంచుకొస్తున్న వేళ అతడిని ఎలా విడవగలను? అర్జునుడికి ధీటుగా రారాజు నన్ను తలుస్తున్నాడు. అర్జునుడితో తలపడక పాండవ పక్షాన చేరినా లోకులు నిందించరా అని కర్ణుడు కృష్ణుడితో అంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఎందుకని శివుని కంఠం నీలంగా మారింది? అమృతం కోసం పాలసముద్రాన్ని అటు దేవతలు ఇటు దానవులు చిలుకుతున్నప్పుడు ఎన్నో దివ్యమైన వస్తువులు వ్యక్తులు వచ్చారు. వీటన్నింటికంటే ముందు హలాహలం అనే విషం ఉప్పొంగి విశ్వమంతటిని నాశనం చేయబోయింది. దానవులు కాదు కదా, ఆఖరికి దేవతలు కూడా దాన్ని అడ్డుకోలేకపోయారు. శివుడు మాత్రమే ఆ స్థితిలో రక్షించగలడు అని తెలుసుకొని అతన్ని ధ్యానిస్తే విశ్వనాశనాన్ని అడ్డుకోవటానికి విషాన్ని తన దోసిటితో పట్టి పూర్తిగా తాగేశాడు. కానీ విషం తన శరీరం అంతటా ప్రవహించకుండా ఉండటానికి పార్వతీదేవి తన చేతితో శివుని గొంతు తాకితే ఆ విషం అక్కడే ఉండిపోయి గొంతు నీలంగా మారిపోయింది. ఇక అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు లేదా గరళాన్ని మింగినవాడు అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. శివుడు పులితోలును వస్త్రాలుగా ఎందుకు ధరించాడో మీకు తెలుసా? శివుడు ధ్యానం చేసుకుంటూ అడవిలో నగ్నంగా తిరుగుతూ ఉండేవాడు. అదే అడవిలో కొంతమంది ఋషులు కూడా నివసిస్తూ ఉండేవారు. శివుడు నగ్నంగా అడవిలో తిరుగుతున్నప్పుడు ఋషుల భార్యలు శివుడిని చూసి ఆకర్షణీయులు అవుతారు. ఈ విషయాన్ని గమనించిన ఋషులు శివుణ్ణి ఎలాగైనా అంతం చేయాలని అనుకుంటారు. శివుడు రోజు తిరిగే దారిలో ఒక గుంతను తవ్వి అందులో ఒక పెద్ద పులిని ఉంచుతారు. శివుడు రోజులాగే అదే దారిలో నడుచుకుంటూ వస్తూ ఆ గుంతలో పడిపోతాడు. అప్పుడు శివుడు ఆ లుంతలో ఉన్న పెద్ద పులిని చూస్తాడు. ఆ పులి శివుని మీదకు దాడి చేయగా
శివుడు ఆ పులితో పోరాడి ఆ పులిని చంపేసి ఆ పులి తోలును శరీరానికి వస్త్రాలుగా చుట్టుకుంటాడు. శివుడు వీరత్వం చూసిన పురుషులందరూ ఆశ్చర్యపోతారు. శివుడి యొక్క అసలైన రూపాన్ని చూసి శివుణ్ణి క్షమించమని వేడుకుంటారు. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, ఈ మ్యాటర్ సేకరించడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.